వెల్కమ్ టు సర్కార్ ఇండియా. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లక్కెపోగు వందన్ కుమార్ రోడ్ షోలో భాగంగా విసన్నపేట గ్రామంలో పర్యటించారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ సీతారామస్వాముల వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదములను స్వీకరించి తదుపరి ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యమే వేసన్నపేట ఈ దుస్థితికి కారణమని దుయ్యబట్టారు. విజయం విజయం మొత్తానికి ఉన్నారు 14 మంది ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు ఈ నియోజకవర్గాన్ని ఏలేరు. ఈ 14 మంది ఎమ్మెల్యేలు ఎవరు కూడా స్వతంత్రులు కారు. వాళ్ళు అగ్రకుల చేతుల్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు కాబట్టి, పెద్దవాళ్ల చేతుల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కాబట్టి మన కాలనీల్లో సౌకర్యాలు వాళ్ళకి అవసరం లేదు. మేము ఇక్కడ పుట్టిన వాళ్ళం, ఈ సమస్యల్లో పుట్టిన వాళ్ళం, ఇంతకంటే దారుణమైన పరిస్థితుల్లో పెరిగిన వాళ్ళం కాబట్టి బహుజన సమాజ్ పార్టీని గెలిపించి, బహుజన సమాజ్ పార్టీ ఏనుగు గుర్తుకు ఓటేసి మీరు గెలిపిస్తే ఖచ్చితంగా ముందు మన సమస్య ఇక్కడ నుంచే పరిష్కారం అనేది ప్రారంభిద్దాం. అలాగే మనకి ఇక్కడ ఇంకో సమస్య ఉంది. మన మెయిన్ రోడ్డుకి అసలు రావాలంటే కూడా మొత్తం కాళ్ళు, చెప్పులు లేకపోతే మాత్రం కాళ్ళు ఖచ్చితంగా పుండ్లు పడి నాశనం అయిపోయినట్లే. చెప్పులు ఉన్నా కానీ ఎక్కడో చోట కింద పడటం, బండ్లు కూడా సరిగా రాని పరిస్థితి మెయిన్ రోడ్డుకు ఉంది. ఇలాంటి వ్యవస్థలన్నీ ఈ రోజు మనం చూసాము. వీటినన్నింటినీ పరిష్కరించుకుందాము. ఒక్కసారి ఆలోచించండి. బహుజన సమాజ్ పార్టీకి ఓటేసి గెలిపించిన తర్వాత మన సమస్యల పరిష్కారం కొరకు ఇక్కడ నుంచే, ఈ కాలనీ నుంచే పరిష్కరించుకుందాం. ఈ కాలనీలో ఇంకా జంగాలు ఉన్నారు. వాళ్ళకి సర్టిఫికేట్ సమస్య ఒకటి ఉంది. వాళ్ళు బీసీలో తెలియదు, ఎస్సీలో తెలియదు. వాళ్ళకి కులమే లేదన్నట్టుగా ఈ కుల వ్యవస్థలో కులం లేని కులం ఏదన్నా ఉందంటే ఈ జంగాలే. భయంకరమైనటువంటి కుల వ్యవస్థ మనకి. ఏ మనిషిని ఎవరైనా పలకరించుకుంటే ముందు నీ కులమేంటని అడిగే పరిస్థితి అలాంటి వ్యవస్థలో మనం బతుకుతున్నాం. దురదృష్టం ఏంటంటే ఈ బుడగ సంఘాలు అనే వాళ్ళు వాళ్ళకై వాళ్ళు బుడగ సంఘాలని చెప్పుకుంటున్నారు. కానీ గవర్నమెంట్ ఈ రోజు వరకు కూడా నిమ్మక నీరెత్తినట్టుగా